నేర్పించిన నాన్న తండ్రి కళతో ప్రపంచాన్ని చూసిన కూతురు పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రావాలో దిశానిర్దేశం చేసిన డాడీ కాంపిటేటివ్ వరల్డ్లో తండ్రికే గర్వకారణంగా నిలిచిన తనయ్య ఇప్పుడు ఈ తండ్రి కూతుళ్ల మధ్య నేరుగా పోటీ ఉంటే బుడిబుడి అడుగులు నేర్పిన నాన్నతో ఆ కూతురు సమరానికి సిద్ధమంటే అది అరకులో రాజవంశీయుల మధ్య మరో కురుపాం యుద్ధం అవుతుంది. ఏపీలో అత్యంత ఆసక్తి కలిగిస్తోంది తండ్రి తనయ్యల సమరం. తండ్రి వర్సెస్ కూతురు. అరకులో తండ్రి కూతుర్ల యుద్ధం. నాన్నపైనే యుద్ధానికి సిద్ధమవుతున్న తనయ్య కూతురుతోనూ సమరానికి సై అంటున్న తండ్రి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని కురుపాం రాజవంశానికి చెందిన వైరిచర్ల కుటుంబం మరోసారి నిరూపిస్తోంది. ఈ కుటుంబానికి చెందిన తండ్రి తనయులు అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ పడనున్నారు. అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కిషోర్ చంద్రదేవ్ పోటీ చేయనున్నారు. 4 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ ఎన్లోనూ అనంతరం కాంగ్రెస్ ఐలోనూ ఆయన ఢిల్లీ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. తాజాగా కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరారు. అయితే బద్ధ వ్యతిరేక టీడీపీలో చేరడం ఆయన కుమార్తె శృతీదేవికి ఏమాత్రం నచ్చలేదు. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని ఆమె పేర్కొన్నారు. అరకు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ తరపున పోటీకి సై అన్నారు. అయితే తండ్రి కోసం శృతీదేవి వెనక్కు తగ్గుతారని భావించినప్పటికీ ఆమె మాత్రం తన నిర్ణయానికే కట్టుబడ్డారు. తాజాగా చంద్రబాబు ప్రకటించిన టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో కిషోర్ చంద్రదేవ్ కు స్థానం కల్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో శృతీదేవికి అరకు ఎంపీ టికెట్ను కేటాయించారు. దీంతో టీడీపీ అభ్యర్థిగా తండ్రి, కాంగ్రెస్ అభ్యర్థిగా కూతురు టికెట్లు దక్కించుకున్నారు. దీంతో కురుపాం రాజ కుటుంబంలోని రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. అరకు నియోజకవర్గంలో తండ్రి కిషోర్ గెలుస్తారా లేక ఆయన కుమార్తె శృతీదేవి గెలుస్తారా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.